నా భార్య సంతోషాన్ని లాగేసుకున్నావు, ఎందుకిలా చేసావు వదినా అని అడుగుతానని మొహం పక్కకి తిప్పుకున్నావా వదినా? కృష్ణవేణిని మీ అన్నయ్యని కలుపుతానని మీ నాన్నకి ప్రామిస్ చేస్తావా? భం భం భోలేనాథ్! స్వామి స్వామి ఘోరం జరిగిపోయింది. కాలముఖ రుద్రుడి శరీరం కుళ్ళిపోయింది. ఒక్కసారి వచ్చి చూడండి స్వామి. మా కాలముఖ రుద్రుణ్ణి శక్తి సంపన్నుడిగా చూడాలన్న మా కలలు కలలేనా? సజీవ సమాధి చేస్తే స్వశక్తి సంపన్నుడవుతాడన్నారు, సజీవుడవుతాడన్నారు. మా దేవుడు లేని ఈ ప్రపంచం శ్మశానంతో సమానం. మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాం స్వామి. భం భం భోలేనాథ్! శవపేటికను మూసివేయండి. భం భం భోలేనాథ్! మానవ మృత శరీరాన్ని సజీవం చేయటానికి మానస సరోవరం నీళ్లు కావాలి. మానస సరోవరానికి మృతదేహాన్ని తీసుకువెళ్ళటానికి చాలా సమయం పడుతుంది. 24 గంటల్లో మృత శరీరాన్ని పవిత్ర జలంతో శుద్ధి చేయాలి. స్వామి, మానస సరోవరం వెళ్ళడానికి హెలికాప్టర్ని ఏర్పాటు చేయమంటారా? అక్కర్లేదు. మరి 24 గంటల్లో పవిత్ర జలం ఎక్కడ దొరుకుతుంది? పవిత్ర గంగా జలాన్ని తీసుకురమ్మంటారా స్వామి గారు? మృత శరీరాలు కలిసే గంగా నది జలం ఈ మృతదేహానికి పని చెయ్యదు విశ్వంభర. బం బం భోలేనాథ్! తాళపత్ర గ్రంథాలలో మీ దేవుణ్ణి సజీవుణ్ణి చేసే మార్గం దొరికింది. రోహిణి నక్షత్రంలో పుట్టిన కన్నెపిల్ల పటానికి పసుపు కుంకుమలతో అభిషేకం చేయాలి. ఆ కన్నెపిల్ల మహిమాన్వితమైన శక్తి సంపన్నురాలై ఉండాలి. ఆ కన్నెపిల్ల అమ్మవారి భక్తురాలై ఉండాలి. ఆ కన్నెపిల్ల పటానికి అభిషేకం చేసిన నీరు అమ్మవారి పాదాలకు తాకితే ఆ అభిషేక జలం అతి పవిత్రమైన అమృత జలం అవుతుంది. ఆ అమృత జలంతో ఈ మృత శరీరాన్ని శుద్ధి చేస్తే అప్పుడు శరీరం సజీవం అవుతుంది విశ్వంభర. అది కూడా రేపటి సూర్యోదయం లోపుగా జరిగిపోవాలి. అమ్మవారి మహాభక్తురాలైన అమ్మాయి ఎవరున్నారు స్వామి? అద్భుతం!
శత్రువుని శత్రువు చేత బతికించటం విధి విచిత్రం, కని విని ఎరుగని మాయాజాలం. అదే దైవికం, అదే దైవత్వం. సాహు, స్వామీజీ. శవపేటికను భుజం మీదకెత్తుకోండి. అలాగే స్వామి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం స్వామి? చిన్నమ్మదేవి చెట్టు దగ్గరకి. స్వామి, చిన్నమ్మదేవి మన శత్రువు. అక్కడికి ఎందుకు స్వామి? అద్భుతం జరగబోతుంది అక్కడే. మీ కళ్ళ ముందే చూపిస్తాను. బయలుదేరండి. ఏ కత్తితో పొడుచుకుని చచ్చిపోతాననుకున్నావా? అల్వేణి, నువ్వు మీ వదిన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు, నా గురించి ఆలోచించడం లేదు అరవింద్. అల్వేణి, నువ్వు నా ప్రాణం. నీ గురించి కాకపోతే ఇంకెవరి గురించి ఆలోచిస్తాను? అయితే నేను చెప్పినట్టు చేస్తావా? అయితే నన్నేం చేయమంటావో చెప్పు. మనకి పెళ్ళయ్యాక లండన్ కి హనీమూన్ కి వెళ్దాం అనుకున్నాం. అవును, కానీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఆ రోజు పాస్పోర్ట్ టైంకి కనిపించలేదు కదా. మీ వదిన కృష్ణవేణి కావాలని పాస్పోర్ట్ ని దాచి మనల్ని లండన్ కు పంపకుండా ఆపింది. కాబట్టి ఆ రోజు మిస్ అయిన లండన్ హనీమూన్ ప్రోగ్రామ్ ఇప్పుడు వెళ్దాం. ఈ ఇంటికి నేను పండంటి బిడ్డనిస్తాను. మా అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య, నువ్వు నేను అందరం సంతోషంగా ఉండాలంటే నేను మళ్ళీ ప్రెగ్నెంట్ కావాలి, మళ్ళీ లండన్ కి వెళ్ళాలి. నువ్వు నా గురించి ఆలోచించు. మాట్లాడవేం అరవింద్? అలాగే అల్వేణి, అలాగే. వదినా, నువ్వు లేని ఈ అయోధ్యలో అన్ని కష్టాలే వదినా. వంశీ, రామ్మా. అమ్మా, స్నిగ్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మన రియల్ ఎస్టేట్ వెంచర్లో 30% పార్ట్నర్షిప్ ఇచ్చాను. అలాగే నాన్నా. స్నిగ్ధ గారు అడిగిన వెంటనే ల్యాండ్ని మనకి రాసిచ్చారు. దానివల్ల మనం 300 కోట్లు లాస్ అవ్వకుండా గట్టెక్కాం. అంతేకాదు, భూమి పూజ జరగక ముందే ఫ్లాట్స్ మొత్తం బుక్ అయిపోయాయి. రియల్లీ గ్రేట్ నాన్నా.
అందుకే స్నిగ్ధ గారు అడగకపోయినా వాళ్లకు పార్ట్నర్షిప్ ఆఫర్ చేస్తున్నానమ్మా. మన కంపెనీ నష్టపోకుండా తను మనకి చాలా హెల్ప్ చేసింది వంశీ. సో నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు. నాన్న వంశీ, స్నిగ్ధ పెట్టిన పెళ్లి ప్రపోజల్కి నువ్వు ఓకే అన్నావా? అమ్మా, నేను వెళ్ళకపోతే తను చచ్చిపోయేది. అవునమ్మా, నేను వెళ్ళి తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తానని వెయిట్ చేస్తోంది. నా కోసం, నా ప్రేమ కోసం ఒక అమ్మాయి చావడానికి కూడా సిద్ధపడింది. నిజంగా ప్రేమంటే ఇదే కదమ్మా. స్నిగ్ధ నాకు దక్కకపోతే తనలాగా నేను కూడా తట్టుకోలేనేమో అనిపిస్తోందమ్మా. అందుకే తనకు దూరంగా ఉండే పరిస్థితులు రాకుండా దగ్గర అవడానికి బిజినెస్ పార్ట్నర్షిప్ ఆఫర్ చేశానమ్మా. అమ్మా, తనకీరోజు సౌత్ ఇండియన్ యంగ్ బిజినెస్ ఉమెన్ అవార్డు వచ్చింది. రియల్ ఎస్టేట్లో బిజినెస్ లేడీ ఎవరూ లేరు. తనొక్కతే రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తుందమ్మా. రియల్లీ స్నిగ్ధ గ్రేట్ అమ్మా. నా బిడ్డ కోసం తను ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడింది అంటే నిజంగా తను వంశీని అంత నిజాయితీగా ప్రేమిస్తోంది. నా కొడుకు లాంటి బిజినెస్ మ్యాన్కి భార్యగా ఇంత మంచి బిజినెస్ ఉమెన్ వస్తే చాలా లక్కీ కదా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు నాన్న. భూమి పూజ ఎప్పుడు? రేపే అమ్మా. నువ్వు నాన్న రావాలి. లేదు నాన్న, మేమెందుకు? నువ్వు స్నిగ్ధ కూర్చొని భూమి పూజ చెయ్యండి, సరేనా? అలాగేనమ్మా, నీ ఇష్టం. సరేనన్నా, మీ ఇద్దరి పెళ్లికి నాకు కొంచెం సమయం కావాలి. అలాగేనమ్మా, షూర్. ఈలోపు అన్నీ ఆలోచించి నేనొక నిర్ణయానికొచ్చి మీ పెళ్లి గురించి అందరికీ అనౌన్స్ చేస్తాను, సరేనా? అలాగేనమ్మా. కృష్ణవేణి, అమ్మా కృష్ణవేణి, అమ్మా కృష్ణవేణి, రండి, హారతి తీసుకోండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? కాఫీ టీల కంటే రెంట్ ఇస్తే సంతోషంగా తీసుకుంటాను తల్లి. రెంటా? అది అదేంటమ్మా,
రెంటో అని అలా అడుగుతున్నావు? అడ్వాన్స్ కొట్టే చాలా రోజులైంది. ఆల్రెడీ 1వ తారీఖు వచ్చేసింది. అందుకే రెంట్ కోసం వచ్చాం. బాబాయ్, రేపు శాలరీ వస్తుంది, మీకు రాగానే ఇచ్చేస్తాను. అదేంటి కృష్ణవేణి, నువ్వు ఏ విషయంలో అయినా కరెక్ట్ గా ఉంటావు కదా, మళ్ళీ రేపు ఎల్లుండని వాయిదా వేస్తావేంటి? 1వ తారీఖు కల్లా ఖచ్చితంగా రెంట్ ఇచ్చేయాలి. అది రూలు. లేదంటే మాకు కుదరదు. ఒక్కరోజు లేట్ అయినా ఒప్పుకోవద్దు. వెంటనే ఖాళీ చేయించమని అక్క మాకు చెప్పింది కృష్ణవేణి. మేడం, మేడం, అది అక్క. అది వదిన, మేము బయట వెయిట్ చేస్తాం. మేడం, శశిధర్ గారు నన్నేమీ రెంట్ అడగలేదు, క్యాజువల్ గా చూడ్డానికి వచ్చారు. ప్లీజ్ మేడం, రండి మేడం. కృష్ణవేణి, ఇలా కూర్చో. ఎలా ఉన్నావు కృష్ణవేణి? బాగున్నాను మేడం. నిన్నిలాంటి పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదు కృష్ణవేణి. నువ్వు రేపటి నుంచి రెంట్ ఇవ్వక్కర్లేదు కృష్ణవేణి. పర్వాలేదు మేడం, నేను మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాను. దయచేసి నన్ను ఇలాగే ఉండనివ్వండి. సరే కృష్ణవేణి, వంశీకి నీకు మధ్య ఎడబాటు పెరుగుతుంది. ట్రీట్మెంట్ వల్ల నిన్ను మర్చిపోవడం అటుంచితే ఆ తర్వాత కూడా శాశ్వతంగా ఒకరికొకరు విడిపోయే పరిస్థితులు వస్తాయోనని ఆందోళనగా ఉంది కృష్ణవేణి. మేడం, అగ్ని సాక్షిగా, పంచభూతాల సాక్షిగా వంశీ గారు నా మెడలో తాళి కట్టారు. వేద మంత్రాల సాక్షిగా నేను వంశీ గారితో 7 అడుగులు నడిచాను. మా మధ్య బంధాన్ని ఎవరు విడదీయలేరు మేడం. విధిరాత ముందు ఏ బంధమైనా ఓడిపోవలసిందే కృష్ణవేణి. ఏ విధిరాతైనా మమ్మల్ని విడదీయలేదు. ఎవరు ఎంత ఆకట్టుకోవాలనుకున్నా అది వాళ్ల ప్రయాసే గాని ఫలితం ఉండదు మేడం. అంటే వంశీ మీద నీకు అంత నమ్మకం ఉందా? గుండెల మీదున్నా ఈ తాళి మీద నమ్మకం ఉంది మేడం. వంశీ ఇంకొకరిని ప్రేమిస్తే ఏం చేస్తావు? వంశీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానంటే ఏం చేస్తావు కృష్ణవేణి? నాకు బంధాల మీద నమ్మకం ఉంది మేడం. సరే కృష్ణవేణి, నీకు ఏదో చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. సరే, గుర్తొస్తే మళ్ళీ వచ్చి చెప్తాను, సరేనా? సీతమ్మ తల్లికే తప్పలేదు, శ్రీరామచంద్రుడి వల్ల కష్టాలు. కృష్ణవేణి, పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికీ తెలియదు. ఎవరి నమ్మకం వారిది, తప్పులేదు. నేనే తప్పు చేయలేదు. ఎప్పటికైనా వంశీ గారు స్వయంగా వచ్చి నన్నింటికి తీసుకొస్తారు. అంతవరకు ఓర్పుగా ఉంటాను మేడం.
ఏం జరిగినా ఏం జరుగుతున్నా చలించను. ఓర్పుగా సహనంతో ఉంటాను. అలాగే కృష్ణవేణి, జాగ్రత్తగా ఉండు. నీకేం కావాలన్నా నాకు ఫోన్ చెయ్యి. మయూరి, వదినా. అవుట్ హౌస్ లో ఉంటున్నందుకు కృష్ణవేణి నెలకి మనకు రెంట్ ఎంతిస్తోంది? 10,000 వదినా. నెలకి 10,000 అంటే చాలా తక్కువ కదా? ఏం శశిధర్? అంటే అది అది 10, 20. ఏ మయూరి? తక్కువే, చాలా తక్కువ వదినా. మినిమం 20,000 ఉండాలి. 20. సరే, వచ్చే నెల నుంచి 25,000 రెంట్ ఇవ్వాలని కృష్ణవేణితో చెప్పు. అలాగే అలాగే వదినా. శశి, వదినికి ఎక్కడో మండేలా ఆ కృష్ణవేణి ఆత్మాభిమానం తొక్క తోటకూర అని మాట్లాడుంటుంది. అందుకే ఈ రెంట్ ఎఫెక్ట్. పద వెళ్ళి చెప్పొద్దాం. ఇది లెక్క. అక్క పవర్ అంటే అది అది. పద పద. కృష్ణవేణి, కృష్ణవేణి. ఏంటి మయూరి? ఏంటి కృష్ణవేణి, మా వదిన కొంచెం కూడా జాలి దయ లేకుండా? ఇప్పుడేమైంది మయూరి? ఇంకేం కావాలి? నెక్స్ట్ మంత్ నుంచి 30,000 వసూలు చేయమని ఆర్డర్ వేసింది మా వదిన. నాకు చాలా బాధగా ఉంది కృష్ణవేణి. అరే, ఇంటి పెద్ద కోడలికి రెంటా? కొంచెం కూడా డిస్కౌంట్ ఉండదా? ఉండదు. అన్యాయం కృష్ణవేణి. పర్వాలేదు మయూరి, రేపురా 30,000 రెంట్ ఇచ్చేస్తాను. అలాగే కృష్ణవేణి, వస్తాను. మయూరి మయూరి, ఇంకో 5 ఎక్కువ చెప్పావు. మనకేనా? పద. మేమిప్పుడే పెళ్లి చేసుకుంటాం. పసుపు కొమ్ము కడితే మా పెళ్ళి అయిపోయినట్టే కదా పంతులు గారు? అవునమ్మా, పసుపు కొమ్ము తాలిబొట్టుతో సమానం.